Hello viewers, welcome back to our channel once again. ఈప్సెట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళలో ఉండేటువంటి పెద్ద కన్ఫ్యూజన్ అంటే అఫ్ కోర్స్ ఎంత కౌన్సిలింగ్ అటెండ్ అయినా కూడా ఇంకో కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అదే ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి, ఎలా ఒక ప్రాపర్ బ్రాంచ్ని చూస్ చేసుకోవాలి అని. సో సిఎస్సిలో జాయిన్ అవ్వాలా, ఈసీఈలో జాయిన్ అవ్వాలా, లేకపోతే కోర్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలా అనేటువంటి కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో అనమాట. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్లీ ఇది మీకు హెల్ప్ అవుతుందని అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది, ఏది ఎందుకు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈప్సెట్ కాలేజ్ని ఆప్ట్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ మాక్సిమం పీపుల్కి ఇష్టమైనటువంటి సిఎస్సి బ్రాంచ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో సిఎస్సి అనగానే ఒక సాఫ్ట్వేర్ జాబ్, మంచి ఆఫీస్, ఏసీ అట్మాస్ఫియర్, సూపర్ ప్యాకేజెస్. కానీ ప్రెసెంట్ మార్కెట్లో సిఎస్కు ఉన్న డిమాండ్ అయితే అంత ఇంత కాదు. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది కొంచెం ఒక చేదుగా ఉండేటువంటి ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు. సో ఆర్టిఫిషియల్ వల్ల బేసిక్ కోడింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాయమైపోతున్నాయి. కాబట్టి ఓన్లీ పైథాన్ జావా నేర్చుకుంటే అస్సలు సరిపోదు. సిఎస్సి వాళ్ళు ఆప్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి కూడా మీకు వచ్చి ఉండాలి. అప్పుడే మీరు ఒక ఐటీ సెక్టార్లో సర్వైవ్ అవ్వగలరు. సో నిజంగా కనుక మీకు కంప్యూటర్స్ మీద, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే సిఎస్సి అనేది తీసుకోండి. ఎవరో తీసుకున్నారు, లేకపోతే చాలా మంది సిఎస్సినే తీసుకుంటున్నారు అని అది ఈజీ అనుకోనో, లేకపోతే సిఎస్సికి ఒక కెరీర్ ఉంటుంది అనుకోనో అని మాత్రం తీసుకోవద్దు. మీ ఇంట్రెస్ట్ని బట్టే మీరు ఆప్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈసీఈ. నన్ను అడిగితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఒక సేఫెస్ట్ అండ్ బెస్ట్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి ఈ ఈసీఈ బ్రాంచ్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుందని చెప్పాలి. సో ఈసీఈ చదివిన వాళ్ళు ఏంటంటే కొంచెం కోడింగ్ నేర్చుకుని ఈజీగా ఐటీ జాబ్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. లేకపోతే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, కోర్ హార్డ్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు వీళ్ళు. నెక్స్ట్ కమింగ్ 10 yearsలో మన ఇండియాలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. అలాగే దాంతోపాటు 5G టెక్నాలజీ కూడా పెరుగుతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుతున్నాయి, అండ్ ఐఓటీ ఇండస్ట్రీలలో ఊహించని రేంజ్లో జాబ్ ఆఫర్స్ ఉంటాయని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో వీటన్నింటికి హ్యూమన్ ప్రొఫెషనల్స్ కావాలి అనేసి అంటే ఈసీఈ వాళ్ళనే ఆప్ట్ చేసుకుంటారు, వాళ్ళ అవసరమే ఉంటుంది. కాబట్టి ఈసీఈని చూస్ చేసుకోవడం అనేది దట్ విల్ బి యువర్ బెస్ట్ డెసిషన్. సో ఇప్పుడు మనము థర్డ్ ఆప్షన్ వచ్చేసి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. సో మెకానికల్, సివిల్, లేకపోతే ట్రిపుల్ ఈ. సో బయట చాలామంది కోర్ బ్రాంచెస్కి వాల్యూ లేదు, లేకపోతే అవి చేసినా కూడా జాబ్స్కి పెద్దగా ఆపర్చునిటీస్ ఉండవని చెప్పి భయపడుతుంటారు కూడా. బట్ అందులో అంత నిజం లేదని చెప్పాలి. బికాజ్ ప్రెసెంట్ నడుస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ రెవల్యూషన్ ఏదైతే ఉందో దానికి మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అవసరం చాలా ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా సివిల్ ఇంజనీర్స్ అవసరం పడుతుంది. కాకపోతే ఒక ఐటీతో కంపేర్ చేస్తే మటుకైతే స్టార్టింగ్ శాలరీ అనేది చాలా బేసిక్ ఉండొచ్చు. బట్ రాను మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ ఈసీఈ చదువుకొని ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది, మంచి స్టెబిలిటీ కూడా ఉంటుంది. దానికి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కి కూడా ఈసీ వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా గవర్నమెంట్ జాబ్స్ కావాలి అనుకుంటే, ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా ఆ జాబ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీదే డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. స్టార్టింగ్లో ఒకటి చెప్పాను. సో ఇవన్నీ చూస్ చేసుకునేటప్పుడు ఒక ఈప్సెట్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా లేదా అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అయింది కదా. సో దానికి సంబంధించి ఇప్పుడు తెలుసుకుందాం మనము. ఐఐటీలు, ఎన్ఐటీలు రాలేదని కొంతమంది ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు అది రాకపోతే కొంచెం బాధపడుతూ ఉంటారు. అలాంటి టైంలో యావరేజ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలా వద్దా అనేటువంటి కన్ఫ్యూజన్లో కూడా ఉంటారు, ఎంతగానో ఆలోచిస్తారు దీనికి సంబంధించి. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, మనము ఏ కాలేజ్లో చదువుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, మనము ఏ స్కిల్స్ని నేర్చుకుంటున్నాం అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇండస్ట్రీ అయితే చూసేది మనకి వచ్చినటువంటి స్కిల్సే. కాబట్టి టైర్ 3 కాలేజ్లో కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్చుకొని, లైక్ కోడింగ్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే గిట్హబ్ ప్రొఫైల్ని ఇచ్చేసుకోవడం కానివ్వండి, ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, టైర్ 3లో ఈ స్కిల్స్ నేర్చుకున్న స్టూడెంటే టైర్ 1లో ఏ స్కిల్స్ రాని స్టూడెంట్ కంటే బెటర్. అవునా కదా? కింద కామెంట్ చేయండి. వీళ్ళకి ఎక్కువ స్కిల్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకే జాబ్ వస్తుంది. కాబట్టి సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోయినా కూడా ఆఫ్ క్యాంపస్లో ట్రై చేసి మంచి ప్యాకేజెస్ ఉన్నటువంటి జాబ్స్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఆ జాబ్స్కి. సో ఈ రకంగా జాబ్ తెచ్చుకుంటున్న వాళ్ళు కూడా మార్కెట్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి కాలేజ్ పేరు ఇంపార్టెంట్ కాదు,
మీరు ఏం స్కిల్ నేర్చుకుంటున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీ ఫ్యూచర్ కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో యాజ్ ఐ సెడ్, బ్రాంచ్ ఏదైనా కూడా మీకు ఇంట్రెస్ట్ ఎందులో ఉంది, ఏదైతే మీరు గెట్ ఆన్ అవ్వగలరు, ఏది మీకు ఈజీగా ఉంటుంది. ఈజీగా అంటే సబ్జెక్ట్ ఈజీగా ఉండడం కాదు, టు బి హానెస్ట్ ఏ సబ్జెక్ట్ కూడా ఈజీగా ఉండదు. దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఆర్ ఇంట్రెస్ట్ అనమాట. మనం ఎంత శ్రద్ధ పెట్టి చదువుతాం అన్నది ఇంపార్టెంట్. కాబట్టి అలా మీరు ఎందులో అయితే మీ కాన్సన్ట్రేషన్ని పెట్టగలరు, మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలరు అనే దాన్ని బట్టి మీరు ఆ బ్రాంచ్ని లేకపోతే ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే, అండ్ ఆల్సో ఎలాంటి బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ సర్కిల్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన CYC ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయిపోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.